నమస్కారం. ఈరోజు ప్రపంచం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు అలా ఒక కన్ను కాదు మొత్తం అన్ని కలిపెట్టి చూస్తుంది. కారణం ఏంటి? ఈరోజు ఏపీకి సంబంధించి మనకు అర్థం కావాల్సింది, నాయుడు ఉన్నాడు అక్కడ. ఆ నాయుడు అనే వ్యక్తి ఉన్నంతకాలం ఏపీని డెవలప్మెంట్లో దూసుకుపోయేలా చేస్తాడు. అన్ని జిల్లాలు కూడా ఇదిగో ఆ జిల్లా పేరు చెప్పనే దీనికి ప్రసిద్ధి అయ్యా అన్నది వచ్చేలా చేస్తాడు. గతంలో నాగార్జున ఫర్టిలైజర్స్ అని చెప్పేసి మన కాకినాడ పోటీకి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఉండేది. ఫర్టిలైజర్స్లో అత్యంత కీలకమైనది అమ్మోనియా. బట్ వాళ్ళు తయారు చేసే అమ్మోనియా ఏంటప్పుడు అది గ్రే అమ్మోనియా లేదంటే బ్లూ అమ్మోనియా. దానికి కానీ ఏం చేసేవాళ్ళు, బొగ్గు, ఫ్యూయల్ అండ్ నేచురల్ గ్యాస్, సహజ వాయువు, వీటిని వాడేసి వాటిని తయారు చేసేవారు. అలా కాకుండా ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు, సోలార్ అండ్ విండ్ ఎనర్జీని వాడుకొని 7.5 గిగావాట్ కెపాసిటీతో దానిని వాడుకొని ఈ హైడ్రోజన్ అన్నప్పుడు ఎలక్ట్రోలైజ్ ద్వారా వచ్చేటప్పటికి ఈ హైడ్రోజన్ తయారు చేసి దీనికి గాను 2 GB పంపుడ్ స్టోరేజ్కి సంబంధించేసి అది రెడీ చేసుకొని ఇక అప్పుడు హైడ్రోజన్ని గ్రీన్ హైడ్రోజన్ గాల్లో ఉన్న నైట్రోజన్తో కంబైన్ చేసేసి గ్రీన్ అమ్మోనియా రెడీ చేస్తారు. హైడ్రోజన్ హెచ్, నైట్రోజన్ ఎన్, ఓవరాల్గా అన్నప్పుడు ఇది వచ్చేసి NH3. ఓకేనా? గ్రీన్ అమ్మోనియాకి సంబంధించి ఈ గ్రీన్ అమ్మోనియాని కార్గో షిప్లకి ఫ్యూయల్గా, కార్గో ట్రక్కులకు ఫ్యూయల్గా, కార్గో రైల్వేలకు ఫ్యూయల్గా, ఇంధనంగా వాడతారు. అంటే అసలు నీకు ఎక్కడ కూడా కర్బన ఉద్గారాలన్నవి రావు. ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ సంబంధించి ఇక్కడ ప్లాంట్కి సంబంధించి కర్బన ఉద్గారాలు లేవు. హైడ్రోజన్ ప్రొడక్షన్ సంబంధించి కర్బన ఉద్గారాలు లేవు. అమ్మోనియాగా మారుతున్న క్రమంలో కర్బన ఉద్గారాలు లేవు. అండ్ ఓవరాల్ దీనికి కావాల్సినటువంటి పవర్ అంతా కూడా సోలార్ అండ్ విండ్ ఎనర్జీ. ఇలా చెప్పుకుంటూ నిరంతరం విద్యుత్తును కూడా సప్లై చేయడం కోసం వచ్చి పంపుడు స్టోరేజ్. ఇలా అద్భుతమైనటువంటి ఒక ప్లాంట్ని రెడీ చేయబోతున్నారు. 2027 ఎండింగ్ నాటికి 5 లక్షల టన్నుల కెపాసిటీ ఉన్నటువంటి గ్రీన్ అమ్మోనియా రెడీ చేయాలి. అంటే ఎవ్రీ ఇయర్ 2028 నాటికి 10 లక్షలు, ఎవ్రీ ఇయర్ 10 లక్షల టన్నులు, ఆ తర్వాత 15 లక్షల టన్నులు. వీళ్ళ యొక్క ఎస్టిమేషన్ అంతా మొత్తం 495 ఎకరాల ప్లాంట్ పెడుతున్నారు. వీరు వచ్చేసి ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే 50 లక్షల టన్నులకు వెళ్ళాలి ప్రొడక్షన్ కెపాసిటీ గ్రీన్ అమ్మోనియా. అంటే 5 మిలియన్ టన్నులు. ఇందుకు గాను జర్మనీ ఉన్నటువంటి ఒక కంపెనీతో మాన్యువర్స్ SC అనుకుంటా, ఆ కంపెనీ ఆల్రెడీ ఒప్పందం చేసుకున్నారు. వాళ్ళకి ఎవ్రీ ఇయర్ 1,25,000 టన్నుల అమ్మోనియాని సప్లై చేయాలి. తర్వాత జపాన్లో ఉన్న కంపెనీలతో ఒప్పందం చేసుకున్నారు, సింగపూర్ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నారు, మలేషియా కంపెనీలతో ఒప్పందం చేసుకున్నారు. ఈ గ్రీన్ అమ్మోనియా అనేది ఏంటంటే జస్ట్ లైక్ ఒక లిక్విడ్ ఫార్మాట్లో ఉంటుంది. అది వచ్చేసి ఏ రకం ఉంటుంది, పెద్ద పెద్ద కంటైనర్లో పెట్టేస్తారు. ఓకేనా? అది కలర్లెస్ లిక్విడ్, బట్ ఘాట్ స్మెల్ వస్తూ ఉంటుంది. అత్యధికంగా దీనిని వాడేది ఎందుకంటే ఎరువుల ఫ్యాక్టరీలో వాడతారు. ఎరువులు తయారైనప్పుడు అమ్మోనియా అత్యంత కీలకం. సో ఎరువుల తయారీకి వాడతారు. సో మన దగ్గర దానిని వాడతారు. అండ్ ఫ్యూయల్గా వాడతారు కాబట్టి ఆటోమేటిక్గా ఈ పెట్రోల్, డీజిల్ అవసరం ఉండదు. ఇలా చెప్పుకుంటూ పోతే గ్రీన్ అమ్మోనియా వచ్చేసి ఎవరిదన్నప్పుడు గ్రీన్ కో కంపెనీ వాళ్ళది AM గ్రీన్ అని చెప్పేసి వాళ్ళు సబ్సిడరీ కంపెనీ అనుకోవచ్చు. లేదన్నప్పుడు వాళ్ళ అంటే మదర్వుడ్ కంపెనీ కింద సిస్టర్వుడ్ కంపెనీ అంటే చూస్తారా, లైక్ అలా గ్రీన్ కో కంపెనీ వాళ్ళది AM గ్రీన్ అనే కంపెనీ ద్వారా ఈ గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ అనేది ఈరోజు వాళ్ళ యొక్క మిషన్స్ లైక్ ఇవన్నీ కూడా ఇన్స్టాల్ చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు, లోకేష్ వీళ్ళంతా కూడా నాకు తెలిసి ఈరోజు అటెండ్ అవుతూ ఉండొచ్చు. సో సింపుల్గా నేను చెప్తున్నది ఏంటంటే ఆల్రెడీ ఏపీలో ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ప్రతి జిల్లాకి ఒక్కొక్క ప్రాజెక్ట్, అద్భుతమైన ప్రాజెక్టులు అన్నట్టు ఇప్పటికే తిరుపతి, వైజాగ్, కర్నూలు, కడప, అనంతపురం బ్రహ్మాండంగా డెవలప్ అయిపోతున్నాయి. అండ్ ఇటు చూసుకుంటూ ఉన్నప్పుడు భోగపురం ఎయిర్పోర్ట్, విజయనగరం, ఇక్కడ వచ్చేసి కాకినాడకు సంబంధించి అన్నప్పుడు ఇదిగో ఈ ప్లాంట్. దీని ద్వారా ఓవరాల్గా అన్నప్పుడు మొత్తం 90,000 కోట్లు పెట్టుబడి రాబోతుంది. 90,000 కోట్లు. సో మీరు ఇక ఆలోచించండి, ఉపాధి ఎన్ని వేల మందికి, అదేవిధంగా చుట్టుపక్కల డెవలప్మెంట్ ఏ రేంజ్లో ఉండబోతోంది. అండ్ ప్రపంచ దేశాలు వచ్చేసి ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ, ఎస్పెషల్లీ గ్రీన్ అమ్మోనియా అన్నప్పుడు ఏపీ సైడ్ ఎందుకు చూస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు అనే ఓ వ్యక్తి తాను ఉన్నన్ని రోజులు ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయడం కోసమే అడుగు వేస్తూనే ఉంటాడు. ఆయన తనయుడు లోకేష్ కూడా తండ్రి అడుగు జాడలోనే తండ్రి మించిన తనయుడుగా అద్భుతమైన పనితీరుతో ఏపీని ప్రపంచంలో అగ్రభాగాన్ని ఉంచుతున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ వచ్చేసి పొత్తులో భాగంగా ఉంటూ ఏపీలో ఉన్నటువంటి అన్ని కూడా చక్కబెట్టుకుంటూ ఎక్కడ కూడా వైసీపీ స్కోప్ ఇవ్వకుండా, ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ద బెస్ట్ ముందుకు వెళ్తూ ఉన్నారు. మీరు చాలామంది జాబ్ కార్డు గురించి అడుగుతున్నారు, త్వరలో రావచ్చు.
ఇక కొన్ని చోట్ల చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అవి కూడా తర్వాత చక్కబడతాయని చెప్పేసి కోరుకుంటున్నా. గ్రీన్ అమ్మోనియా ఏపీ తలరాత్ర మార్చబోతుంది. ఏ రకంగా అంటే ఇప్పుడు గ్రీన్ అమ్మోనియా అన్నప్పుడు సౌదీ అరేబియాలో ఉంది, అది పెద్ద ప్లాంట్. ఆ తర్వాత నార్వేలో ఉంది. ఓ రకంగా గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ అమ్మోనియా కాంప్లెక్స్ అంటే ఇంత పెద్ద స్థాయిలో ఇండియాలో ఫస్ట్ అనమాట. గుజరాత్, ఒడిశాలో కూడా రావాలి, కానీ అవి ఇంకా పేపర్ల మీదే ఉన్నాయి, ఇంకా ఆన్ గ్రౌండ్ రాలా. ఇక్కడ ఆల్రెడీ నాగార్జున ఫర్టిలైజర్స్ అనేటువంటి ల్యాండ్ ఉండటం, 495 ఎకరాలలో వచ్చేసి గతంలో గ్రే అమ్మోనియా తయారు చేసినటువంటి ఎక్విప్మెంట్ ఉండటం, ఇప్పుడు వాటిని రీప్లేస్ చేసేసి పెద్ద పెద్ద మిషన్స్తో గ్రీన్ అమ్మోనియా రెడీ చేయబోతున్నారు. అది కూడా కలిసి వచ్చే అంశమే. ఎరువులకు సంబంధించి అత్యంత కీలకం అమ్మోనియా, అండ్ ఫీల్ విషయం కూడా అత్యంత కీలకం ఈ గ్రీన్ అమ్మోనియా. ఒక పక్క గ్రీన్ హైడ్రోజన్, ఒక పక్క గ్రీన్ అమ్మోనియా, ఓవరాల్ అంతా కూడా వాడే విద్యుత్ వచ్చేసి సోలార్ అండ్ విండ్. ఇక ఎక్కడ కర్బన ఉద్గారాలను ఉండవు. 2070 నాటికి భారతదేశంలో కర్బన ఉద్గారాలను జీరో చేయాలన్నమాట. అంటే పొల్యూషన్ లేకుండా చేయాలి. ఆ టార్గెట్ బేస్ మీదే ఎలక్ట్రికల్ వెహికల్స్, ఇప్పుడు వచ్చేసి గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టులు, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు ఇలా చెప్పుకుంటూ పోతే అద్భుతంగా ఏపీని స్వర్ణాంధ్రగా మార్చబోతున్నాడు మన చంద్రబాబు నాయుడు.